అరే అనవసరంగా గొడవ పడకండి. ముందు మంటలు ఎలా ఆర్పాలో అది చూడండి. ఇప్పుడు కన్నా సార్ ఇల్లు కాలిపోతుంది, ఆ తర్వాత మన ఇంటికి నిప్పంటుకుంటుంది, ఈ ఏరియాకి నిప్పంటుకుంటుంది, ఈ నగరానికి నిప్పంటుకుంటుంది, ఎటు చూసినా మంటలతో నిండిపోతుంది. ఇంత ఓవర్ యాక్టింగ్ చేయకు తమ్ముడు. ఇప్పుడు కన్నసారి వాళ్ళ ఇంట్లో మాత్రమే నీ పంటుకుంది. హలో, అరే ఇంకా మంచిది, బానే గుర్తు చేశారు. నేను ఇప్పుడే జాయిన్ అవుతాను. సర్కస్ లో తాడు పట్టుకు తిరిగాను. ఈ రోజు గ్రూప్ మీటింగ్ ఉంది, మర్చిపోయాను. చెప్పట్లు. హలో సార్. కన్నా సార్, గుడ్ మార్నింగ్. మీరు రెడీ కోతులు అరటి పండ్లు చూస్తే తింటాయి, మీరెందుకని సైలెంట్ మూవీ నడిపిస్తున్నారు? ఓహో, నేనే హెడ్ ఫోన్ వేయడం మర్చిపోయాను. సారీ అండి. అడవిలో నెమ్మలికి వర్షాకాలం మొదలయ్యింది, మీకు కూడా ఏమీ వినబట్లేదు. చప్పట్లు. అది మీటింగ్ యొక్క డీల్ ఓకే అయిన తర్వాత చప్పట్లు కొట్టుకుందాం. ఇప్పుడు మీటింగ్ ని కంటిన్యూ చేద్దాం. సేల్లో షాపింగ్ చేయడం అంటేనే ఒక అద్భుతమైన అనుభవం అని చెప్పాలి. ఏమంటారు? నీ పంటుకుంది, నీ పంటుకుంది. 50% సేల్ వేసి వ్యాపారస్తులు నిప్పులాగా సేల్స్ చేస్తున్నారు. కన్నసారి వాళ్ళ ఇంట్లో కూడా నీ పంటించాడు, అటు చూడండి. ఇంత పొగ! ఒకవేళ దోమలు చంపడానికి పొగ పెట్టారా? ఇలా చూడు, మా ఇంట్లో మస్కిటో రిప్లెంట్ ఉంది, కానీ మంటలు అంటుకున్నాయి. సార్ లోపలే ఉన్నారు, ఏదో ఒకటి చేయండి. సరే, మేము వెళ్ళి ఏదో ఒకటి చేస్తాం. సార్, కన్నా సార్, తలుపు తెరవండి. లోపల నుంచి పులుసు వాసన వస్తుంది. జోర్దార్, నా మిత్రుడా, ప్రాణ స్నేహితుడా, అక్కడ ఇల్లు తగలబడుతుంటే ఇక్కడ వంట వాసన గురించి మాట్లాడుతున్నావా? వయస్తుడికి కనిపించేవన్నీ దయ్యాల్లాగా ఉంటాయట. ఏంటి అనుమానమా? అది సరే, కూరలో ఎప్పుడైనా నిప్పంటుకుంటుందా? అరే అనవసరంగా గొడవ పడకండి. ముందు మంటలు ఎలా ఆర్పాలో అది చూడండి. ఇప్పుడు కన్నా సార్ ఇల్లు కాలిపోతుంది, ఆ తర్వాత మన ఇంటికి నిప్పంటుకుంటుంది, ఈ ఏరియాకి నిప్పంటుకుంటుంది, ఈ నగరానికి నిప్పంటుకుంటుంది, ఎటు చూసినా మంటలతో నిండిపోతుంది. ఇంత ఓవర్ యాక్టింగ్ చేయకు తమ్ముడు. ఇప్పుడు కన్నసారి వాళ్ళ ఇంట్లో మాత్రమే నీ పంటుకుంది. కానీ మంటలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియడం లేదే. ఎక్కడ నిప్పంటుకుందో అక్కడి నుంచే పొగ కూడా వస్తుంది. అలా చూడండి. మీ తెలివితేటలన్నీ మళ్ళీ చూపించండి. ముందు సార్ని వెళ్ళి కాపాడండి, వెళ్ళండి. కానీ అది ఎలా కుదురుతుంది? కన్నా సరిగా వినపడడం లేదే. ఒకవేళ ఆయన స్పృహ తప్పి పడిపోయారా ఏంటి? ఎలాగైనా సరే ఆయన్ని కాపాడండి. ముందు తలుపులు కిటికీలు తెరుచుకున్నాయో లేదో చూడండి, మనం లోపలికి వెళ్ళి చూద్దాం. సల్లు యొక్క సాంగ్ సూపర్ హిట్ అవుతుంది. ఈ డీల్ మాత్రం ఓకే అయిందంటే బ్యాంక్ కి ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడైనా చెప్పట్లు. ఇక్కడ మీటింగ్ జరుగుతోందా? కవితల పోటీ జరుగుతోందా? సారీ సార్, సారీ. మీరు మారేలా ఉంటే నేను మారుస్తాను. ఇప్పుడు నేనే కవితలు కూడా చెప్పను. చెప్పట్లు. ఈ డీల్ ఓకే అయిందంటే నిప్పంటుకుంటుంది అంతే. అరే, నిప్పంటుకుపోయింది కన్నా సార్. లేకపోతే ఒక పని చేస్తాను, ఈ కిటికీ విరగొట్టుకొని లోపలికి వెళ్తాను. వద్దొద్దు, ఈ ఐడియా అస్సలేం బాలేదు. నిమ్మకాయ ఆకు ఎలా తమలాకుగా మారుతుంది, ఇలా చేస్తే చాలా లాస్ అవుతుంది. చెప్పట్లు. అది కూడా కరెక్టే, లాస్ తప్పకుండా అవుతుంది. ఈ కన్నాసారికి మాత్రమే కాదు, ఆయన ఇంట్లో తలుపులు కిటికీలు అన్ని మూసుకుని ఉన్నాయి. చూడండి. ఏంటి అనుమానమా? కిటి, నువ్వు తన మాటల్ని పెద్దగా పట్టించుకోకు, మేము ఏదో ఒకటి చేస్తాం. నాకు సార్ని తలుచుకుంటే భయంగా ఉంది. బాధ ఒక పొలం లాగని చెప్తూ ఉంటారు. పువ్వుల గురించి బాధపడితే వర్షం పడదు అంటారు. సమయం వచ్చినప్పుడే వర్షం పడుతుంది. దిగులు పడాల్సిన అవసరం కూడా లేదు. ఆయన లోపల ఎవరికో కవితలు చెప్తున్నారు. అరే, సార్ కవిత చెప్పారంటే ఆయనకి ఏమీ గుర్తుండదు. కన్నా సార్ తెలివైన వారు, ప్రతిభావంతుడు, ధైర్యవంతుడు. తెలుసు, ఆయన ఎప్పుడు అంతే. కానీ అదేం కాదు, తను కవిత చెప్పేటప్పుడు అన్నీ మర్చిపోతారు. కానీ పొగ ఆయన కంటికి కనిపిస్తుంది కదా. కొన్నిసార్లు ఆయన కళ్ళు మూసుకొని కవితలు చెప్తారు. మంటలు అంటుకున్నాయని ఆయనకి తెలియదనుకుంటాను. ఏదో ఒకటి చెయ్యండి.
నేనొక పని చేస్తాను. నేను చిమ్నీ గుండా లోపలికి వెళ్తాను. ఆ, ఉండు, నేను ప్రయత్నించి చూస్తాను. నేను చెప్పేది వినండి. నీ మనసులో ఉన్న విషయాన్ని మనసులోనే దాచుకో. కొన్నిసార్లు అలా బయటికి చెప్పడం వల్ల సమస్యలు వస్తాయి. ఏంటి అనుమానమా? నా దగ్గర ఒక ఐడియా ఉంది. నీ ఐడియాస్ అద్భుతం, ఆదిరిపోతున్నాయి, దుమ్ము దులిపేస్తున్నాయి. థ్యాంక్ యూ. అలా ఏం కాదు, నీ పనికి మళ్ళీ ఐడియాలని నీ దగ్గరే ఉంచుకో. బన్నీ నువ్వు నా చేతి మీద జంప్ చెయ్యి, నిన్ను విసురుతాను. సారీ సారీ, మనం మళ్ళీ ట్రై చేద్దామే. ఏం చేస్తున్నారు మీరు? లోపల కన్నా సార్ ఖాళీ పాప్కార్న్ అయిపోయేటట్టు ఉన్నారు. ఏంటి అనుమానమా? సార్కి ఎలాగైనా చెప్పాలి ఇంట్లో మంటలు అంటుకున్నాయని. అరే ఇంతసేపు అదేగా చెప్తున్నాను. అందరూ ఇటు అటు దూకుతూనే ఉన్నారు కదా. రే డాంకీ, కన్నా సార్కి ఆ విషయం చెప్పాలంటే మనం లోపలికి వెళ్ళి తీరాలి కదా. నువ్వు ఎగరగలుగుతావు కదా. సెకండ్ హ్యాండ్ నెమలి ఎగురుకుంటూ చిమ్నీ లోపల నుంచి వెళ్ళిపోవచ్చు కదా. అదే నేను కూడా ఆలోచిస్తున్నాను. ఏంటి అనుమానమా? ఓ నేను నా జీవితంలో ఈ పొగ వల్ల ఓడిపోదలుచుకోలేదు. ఏంటి అనుమానమా? అరే ఈ కాకి పోపట్లాగే ఉంది. ఏంటి అర్థమైందా? అలాగే మాట్లాడుతుంది. రే గాడిద, తను పొప్పట్టే. ఓపెన్ చిమ్నీలో వెళ్ళిన నా పరిస్థితి ఇలా ఉంటే అప్పుడు సార్ పరిస్థితి ఏంటి? అరే త్వరగా వెళ్ళి తలుపులు కిటికీలు అన్ని బాదండి. సార్ ఓహో, బహల్వాన్ ఒంటిపై మట్టి రాసుకుంటున్నాడు. మీ ఇంట్లో ఏదో ఒకటి తగలడిపోతుంది అనుకుంటా. అరే కన్నా సార్, ల్యాప్టాప్ లో వాసన రాదు. ఓహో, టీ తాగి నేను అసలు దాన్ని తుడవనే లేదు. దీన్ని నేను ఆలోచించనే లేదు. ఇప్పుడైనా చెప్పట్లు. ఆయన ఇంకా స్పృహలోకి రాలేదనుకుంటాను. నీళ్లు పోయండి, నీళ్లు పోయండి. కడుపు మంటని త్వరగా ఆర్పేయచ్చు, కానీ ఇల్లు అంటుకుంటే మనం త్వరగా ఆర్పలేమో. నీళ్ళలా పోస్తూ ఉండండి. అయ్యో రండి. ఇంత కొద్ది నీళ్లు పోయడం వల్ల నిప్పు ఆరబోయేది లేదు. దీనికి బోల్డంత నీళ్లు కావాలి. అర్థమైందా? నదుల నుంచి నీళ్లు తేవాలి. పదండి ఫ్రెండ్స్. నీ బుద్ధి అయిన చెరువులో ఆ తెలివి అనేది ఎదగబోయేదే లేదు. ఆ నీళ్లతో పని జరగదు. ఫైర్ బ్రిగేడ్స్ ని పిలవాలి. ఫైర్ బ్రిగేడ్స్ ఇక్కడికి రండి. ఇక్కడ నిప్పంటుకుంది. డాక్టర్ బాలు, మీరు తెలివైన వారు, బుద్ధిమంతులు, చాలా ప్రతిభ గలవారు. థాంక్స్. ఖచ్చితంగా కాదు, ఇలా రా అంటే సరిపోతుందా? ఫైర్ సర్వీస్ వాళ్ళకి మన అడ్రస్ ఇవ్వక్కర్లేదు. నీ విషయంలోనూ ఒక విషయం ఉంది. నేను మాటల్లో మర్చిపోయి ఫైర్ బ్రిగేడ్స్ కి ఈ విషయం చెప్పలేదు. నేను ఫోన్ చేసి వాళ్ళని పిలుస్తాను. ఈ లోపు మీరు ప్రయత్నిస్తూ ఉండండి. బర్గర్ నా చేతిలో పెట్టి మీ పని మీరు చూసుకోండి. ఇదిగో జాగ్రత్తగా పెట్టుకో. ఓయ్, నిన్ను జాగ్రత్తగా పెట్టుకోవనే కదా చెప్పాను. నా కడుపులో భద్రంగా దాచాను. మీరు వెళ్ళి మంటలు ఆర్పండి. సరే, లోపల ఎవరెవరు ఉన్నారు? ఇలా రండి. లోపల అమిత్ సార్ ఉన్నారు, యాష్ ఉన్నారు, బిగో ఉన్నారు, రోలు ఉన్నారు, సేఫో ఉన్నారు, లల్లు కూడా ఉన్నారు. మీ ఇటువంటి చట్ట ప్రశ్నకి నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఇక్కడ మనిషి ప్రశ్నార్థకంతో ఉంటే మీరొచ్చి ప్రశ్నేస్తారేంటి అసలు? డాక్టర్ బాలు, మీరు ఇవన్నీ మాట్లాడారంటే ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. ఇందులో నీళ్లే రావడం లేదే.
ఆహా, ఈ ఇంట్లో ఏదో ఒకటి జరిగింది. మనం మీటింగ్ ని తర్వాత పెట్టుకుందాం. అరే ఇంట్లో నీళ్లు కొట్టు. జీవితంలో ఒక్కొక్కసారి మంచి వాళ్ళకు కూడా కష్టాలు తప్పవు. ఏంటి అనుమానమా? ఆ, బయటికి వస్తున్నారు. దయచేసి రానివ్వండి, బయటికి రానివ్వండి. ఓహో, ఇప్పుడు మీరు చేసేది చాలా పెద్ద క్రైమ్. ఇదేమైనా అసలు హోలీ ఆడుకునే టైమా ఏంటి? కన్నా సార్, మీకు అసలు మనసు అనేది లేదు. మీరు రూట్ ఎమోషనలే లేనివారు. కానే కాదు. తెలుసు. మరైతే ఎందుకు మీరు ఇలా ప్రవర్తించారు? మీరు మాకు థ్యాంక్స్ చెప్పుండాల్సింది. మిమ్మల్ని మేమందరం మంటల నుంచి ఎలా కాపాడామో చూడండి. ఈ ప్రపంచం మొత్తం నా మంచి ఎదురు చూసింది. పిల్లలు నిప్పు మా ఇంట్లో కాదు మా మూకిట్లో అంటుకుంది. అంటే ఇలా చూడండి, నేను కూర వండుతూ ఉన్నాను, మధ్యలో మీటింగ్ అటెండ్ అయ్యాను. నేను గ్యాస్ ఆఫ్ చేయడం మర్చిపోయినా అదేమో నిప్పు అంటుకుంది. ఇంకా మీరందరూ ఏమో నీళ్లు పోసి ఇల్లు మొత్తం నీళ్ళు వచ్చేసాయి. అరే భూల్ ముక్కుట్లో ఉన్న నిప్పార్పడానికి మమ్మల్ని పిలిచారు. ఎవరు కాల్ చేశారు? నిప్పు నిప్పేనండి. అది తోటకూర లేకపోతే గోంగూర. కూరేనండి. భయంతో నేనే ఫోన్ చేశాను. సముద్రంలాగా క్షమాపణ అడుగుతున్నా. క్షమాపణ అనే మార్కెట్ ని నేను ఓపెన్ చేస్తున్నా. మీ కోపం మీ కళ్ళలోనే కనబడుతుంది. కళ్ళు బాగా ఎర్రగా కందిపోయాయి. నాకేమనిపిస్తుందంటే ఇక్కడి నుంచి పారిపోవడం మంచిదనిపిస్తుంది. ఓ థ్యాంక్ యూ పిల్లలు. ఏ విషయానికి? నిప్పింకా అంటుకోలేదు కదా. అవును బాబు, తెలుసు నిప్పు అంటుకోలేదు. కానీ మీరందరూ టెన్షన్ లో ఇన్ని చేశారు కదా. నిజంగా నిప్పు అంటుకునుంటే మీరేం చేసేవారో ఊహ కందట్లేదు. అది తలుచుకుంటే మనసుకు ఆనందంగా ఉంది. ఈ రోజు మీ అందరికీ నా నుండి చప్పట్లు.